చిన్నప్పుడు మా డాడీ నన్ను స్కూల్కి తీసుకువెళ్తున్నప్పుడు దారిలో ఒక జాంకాయ చెట్టు కనిపించేది. అయితే దానికున్న కాయ కోసిమ్మని చెప్పి చాలా ఏడ్చేదాన్ని. అది ఆయన కోసి ఇచ్చేంత వరకు కూడా నేను ఊరుకునేదాన్ని కాదు. చిన్నపిల్లల్లో మనం ఈ స్వభావం గమనిస్తూ ఉంటాం కదా. వాళ్ళకి ఏదైనా కావాలి అంటే, లేకపోతే వాళ్ళ చేతిలో ఉన్న వస్తువు మనం లాగేసుకుంటే ఏడ్చైనా సరే, అరిచైనా సరే దాన్ని మళ్ళీ తిరిగి సాధించుకుంటారు. వాళ్ళకి అలా చేయమని ఎవరు నేర్పించారు? సాధారణంగా మాటలు కూడా ఇంకా రాని పిల్లలు వాళ్ళకి కావాల్సింది మనం ఏదైనా వాళ్ళ దగ్గర నుండి తీసేసుకుంటే ఏడ్చి ఏడ్చి మళ్ళీ తిరిగి ఇచ్చిన తర్వాతే ఆ ఏడుపు ఆపుతారు. అలా చేయమని మనం వాళ్ళకి నేర్పించకుండానే వాళ్ళకి అది పుట్టుకతో వస్తున్నట్టు మనం గమనించవచ్చు. వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నదని పౌలు రోమాపత్రిక 7:23 అన్నది మనలో ఆదాము నుండి సంక్రమించిన పాప స్వభావం గురించే కదా. యాకోబు రాసిన పత్రిక 4:1 మీలో యుద్ధములు పోరాటములు ఎక్కడి నుండి సంభవిస్తున్నాయి? మీ అవయవంలో నుండి భోగేచ్ఛల నుండియే కదా అని అంటాడు. నిజమే, మనలో ఉన్న ఆత్మ ఒక విషయంలో ఒకదాని కోసం అపేక్షిస్తూ ఉంటే మన శరీరము దానికి వేరుగా సంపూర్ణంగా వ్యతిరేకమైన దిశలో ప్రయాణం చేస్తూ ఉంటుంది. అలా ఆ శరీర ఆశకి లోపడితే మాత్రము దానికి కావాల్సింది సంపాదించుకోవడానికి ఎంతవరకైనా అది తెగిస్తుంది. అదే యాకోబు పత్రిక 4:2 చూస్తే, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేరు, పోట్లాడుదురు, యుద్ధం చేయరు కానీ మీకు అది దొరకట్లేదు అనే మాట మనకు అక్కడ కనిపిస్తుంది. దావీదు జీవితంలో మనం చూస్తే బెత్షెబా విషయంలో తన బెత్షెబా యొక్క భర్త ఉరియాని చంపే వరకు కూడా దావీదు యొక్క పాపం అతన్ని తీసుకువెళ్ళడం మనం చూస్తాం. అక్కడ నరహత్య జరిగింది. శరీర విషయంలో దాని దురాశకు మనం లోబడితే నరహత్య చేయడానికి కాదు, ఇంకా దేనికైనా సరే ఆ దురాశ మనల్ని ఈడ్చుకుని పోతుంది. దావీదు జీవితంలో ఆ ఉరియా విషయంలో చేసిన పాపం తప్ప మరి ఏది కూడా దేవునికి వ్యతిరేకంగా చెయ్యలేదు అని దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. దావీదుకి ఇది సాధ్యపడినప్పుడు మనకి సాధ్యపడదంటారా? రోమాపత్రిక 8:13 మనము ఆత్మచేత శరీర క్రియలను జయించిన ఎడల, లేకపోతే చంపిన ఎడల మనము జీవించదము అనే మాట మనకు అక్కడ కనిపిస్తుంది. యాకోబు పత్రికలో కూడా 4:7 దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోవును అనే మాట కనిపిస్తుంది. మనము దేవునికి లోబడి ఆయన ఆత్మకి విధేయత చూపించిన వారమైతే, మనం ఆయన ఆత్మ నడిపింపుకి లోబడిన వారమైతే ఖచ్చితంగా అపవాదిని ఎదిరించగలము. అపవాది మన దగ్గర నుండి పారిపోతాడు. అప్పుడు శారీరక క్రియలు మనం జరిగించక ఆత్మచేత నడిపింపబడిన వారం అవుతాము. గాడ్ బ్లెస్ యూ.